చూడాల్సినటువంటి అవసరం ఉందనేది అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో హైదరాబాదులో ప్రత్యేకంగా కూకట్పల్లి, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, అదేవిధంగా ఏదైతే ట్యాంక్ బండ్ లాంటి ప్రాంతాలు కాస్త ఉగ్ర ప్రభావితమైనటువంటి ప్రాంతాలు. ఎందుకంటే అక్కడ గతంలో జరిగినటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. జేడీ గారు ఏమంటారు? ఎందుకంటే సాధారణంగా మనం సిటీల్లో ముఖ్యంగా అలర్ట్ ప్రకటించినప్పుడు కొంత ప్రాంతాలను హైపర్ సెన్సిటివ్, కొన్ని సెన్సిటివ్ గా మనం ప్రకటిస్తుంటాం. అంటే అక్కడ ఉన్న ప్రజలు, వాళ్ళ ఉన్న సాంద్రత అంతే, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, అక్కడ ఎవరైనా తలదాచుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ చూసి. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో ఇంతకు ముందు మీరు అన్నట్టుగా జరిగిన సంఘటనలు, మన లుంబిని పార్క్ కావచ్చు, లేకుంటే గోకుల్ చాట్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పూర్వ అనుభవం ఉంది. అందులో పాల్గొన్న వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వాళ్ళకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మన దగ్గర రికార్డు ఉంది. సో ఈ విధమైన పరిస్థితులలో తర్వాత ఏంటంటే ఇప్పుడు టెక్నికల్ గా కూడా మనం అడ్వాన్స్ గా వెళ్ళడం వల్ల ఏ ఏ ప్రాంతాల నుంచి పాకిస్తాన్ కి కాల్స్ వెళ్తున్నాయి ఇవి కూడా మనం ట్రేస్ చేయవచ్చు. దాన్ని బట్టి కూడా ఆ ప్రాంతాలను సెన్సిటివ్ ప్రాంతాలుగా అనౌన్స్ చేస్తూ అక్కడ ఉన్న సర్వసాధారణ ప్రజలకు కూడా ఒక జనరల్ అలర్ట్ అన్నది పంపిస్తాం. ఎవరైనా అనుమానాస్పదల్లో తిరుగుతున్నప్పుడు కానీ, ఎవరైనా ఈ విధంగా అనుమానాలు ఉన్నప్పుడు కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అని కూడా చెబుతుంటాం. తర్వాత ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు విభాగం కూడా వాళ్ళు ఓపెన్ గా పెట్రోలింగ్, ఆ తర్వాత ప్లేన్ క్లోత్స్ లో పెట్రోలింగ్, స్పెషల్ బ్రాంచ్ వారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ బ్యూరో వారు, వీరందరూ కూడా ఆ ప్రాంతంలో అప్రమత్తులై తిరుగుతూ ఉంటారు అన్నది ఒకటి. సాధారణంగా ఇటువంటి ప్రదేశాలలో పట్టణాలు ముఖ్యంగా టార్గెట్ చేసుకుంటాయి. ఇన్ కేస్ యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడితే మెయిన్ గా పట్టణాలకు, హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇలాంటివి ప్రధానంగా టార్గెట్స్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి. ఇట్లాంటి వాటివన్నీ కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ తర్వాత పోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెన్సిటివ్ ప్రాంతాలు. సో ఆ విధంగా ఆ ప్రాంతాలను ముందే అలర్ట్ చేయడము, పబ్లిక్ కూడా అలర్ట్ గా ఉంటారు అన్నది ఒక ఇది. దీని ద్వారా ఏంటంటే అవతలి వాళ్ళకు కూడా ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ అన్న ఒక మెసేజ్ కూడా వెళుతుంది. అంటే మేము కూడా సర్వ సన్నద్ధాలు చేస్తున్నాము, మీ పౌరులందరినీ వెనక్కి పంపించేస్తున్నాము, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రేలాపనలు పలుకుతున్నారో, బిలావర్ భుట్టో గాని మిగతా వాళ్ళు గాని, దానికి భారతదేశం ఖచ్చితంగా మోడుతోడు జవాబు దేంగే అని అన్నారు మన ప్రధానమంత్రి గారు. డెఫినెట్ గా మనం వాళ్ళకి సరి అయిన ప్రభావం, వాళ్లకు ప్రత్యుత్తరం ఇద్దామన్న మన ప్రిపరేషన్. ఎందుకంటే వార్ లో సైకలాజికల్ వార్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రియల్ గా వార్ చేయడము, సైకలాజికల్ వార్ చేయడం, సైవార్ అంటాం దీన్ని. కాబట్టి సైకలాజికల్ గా ఎదుటి శత్రువుని మనం ఓడించగలిగితే యుద్ధమే రాదిక. ఎందుకంటే మన సైకలాజికల్ వార్ఫేర్ లో ఎంత భయం పుట్టిస్తామంటే ఇక మేము యుద్ధానికి సిద్ధంగా లేమన్న పరిస్థితిని మనం తీసుకురాగలిగితే అది నిజమైన విజయం అని నేను అనుకుంటాను. కాబట్టి ఆ విధంగా కూడా